హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. అయితే ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ డిస్కస్ చేయబే టాపిక్ రీజనింగ్. సో రీజనింగ్ లో ఇంతకు ముందు బ్లడ్ రిలేషన్స్ డిస్కస్ చేసాం. ఈ రోజు రీజనింగ్ లో మనం డిస్కస్ చేయబే టాపిక్ ఇది ఆర్డర్, ర్యాంకింగ్, డైరెక్షన్, డిస్టెన్స్ అండ్ వర్డ్ అండ్ ఫార్మేషన్. ఈ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అయితే ఎవ్రీడే రీజనింగ్ లో ఆ టాపిక్ అయింది, ఫస్ట్ టాపిక్ అయింది, తర్వాత మ్యాథ్స్ లో టాపిక్ అయింది, తర్వాత క్వాంటిటేటివ్ లో టాపిక్ అయింది, మళ్ళీ ఈరోజు రీజనింగ్, మళ్ళీ క్వాంటిటేటివ్, మళ్ళీ మ్యాథమెటిక్స్. ఇలా డే బై డే ఆల్టర్నేటివ్ ఒక వీడియో, వీటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో అయితే ఇదేంటిది? ఆర్డర్, ర్యాంకింగ్, డైరెక్షన్, డిస్టెన్స్, వర్డ్ అండ్ ఫార్మేషన్. అయితే ఆర్డర్ ర్యాంకింగ్ అంటే ఏంటి, డైరెక్షన్ డిస్టెన్స్ ఏంటి, వర్డ్ ఫార్మేషన్ ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్క క్వశ్చన్ కి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఆర్డర్ ర్యాంకింగ్ అంటే ఏం లేదు చూడండి. ఆర్డర్ ర్యాంకింగ్ అంటే సో ర్యాంక్ ఫ్రమ్ ద లెఫ్ట్, ర్యాంక్ ఫ్రమ్ ద రైట్ అండ్ ఆస్కింగ్ టోటల్ నెంబర్స్. అంటే ఏంటి, ఒక గ్రూప్ ఉంది, సో లెఫ్ట్ నుంచి సో అండ్ సో పర్సన్ ఇక్కడ ఉన్నాడు, రైట్ నుంచి ఈ నెంబర్ ఉన్నాడు, అయితే టోటల్ ఎంతమంది ఉన్నారు? లేదా ఒక గ్రూప్ ఉంది, లెఫ్ట్ నుంచి ఒకటి ఎక్కడున్నాడు, రైట్ నుంచి ఒకటి ఎక్కడున్నాడు, అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు? సో ఇలాంటివన్నీ ఆడడాన్ని ఏమంటారు? ఆల్రెడీ ఏం ఆడతారు? ఆర్డర్ ర్యాంకింగ్ ఆడతారు. ఈ ఆర్డర్ ర్యాంకింగ్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. శ్వేత ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి థర్డ్ అంట. సో శ్వేత ఈజ్ అంటే శ్వేత పైన ఇద్దరు ఉన్నారు, ఇక్కడ శ్వేత. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 25. టోటల్ 25 కదా. ఇక్కడ అంటే 3 అయిపోయారు, ఇంకెంత ఉన్నారు? 22 మెంబర్స్ ఉన్నారు. సో దెన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ శ్వేత ఫ్రమ్ ద బాటమ్ నుంచి శ్వేత ర్యాంక్ ఎంత? 23. 22 ప్లస్ 1 23. ఓకే. సో ఇంకా ఎలాంటి షార్ట్ కట్స్ ఏం అవసరం, చాలా షార్ట్ కట్స్ చెప్తారు. ఏంటంటే టాప్ నుంచి ర్యాంకు ప్లస్ బాటమ్ నుంచి ర్యాంకు -1. సో టాప్ నుంచి ర్యాంకు, బాటమ్ నుంచి ర్యాంకు -1, టాప్ నుంచి ర్యాంకు, టోటల్ ర్యాంకు -1. ఇలాంటివన్నీ ఎక్కడెక్కడో ఫార్మ్స్ చెప్పండి, బట్ అవన్నీ వదిలేయండి. జస్ట్ సింపుల్ గా శ్వేత ఈ థర్డ్ ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుంచి థర్డ్, సో ఆవిడ పైన ఉన్నారు శ్వేత. అండ్ టోటల్ 25. సో ఈ 3 అయిపోయారు, 22. ఇప్పుడు ఏమంటున్నారు? దెన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ శ్వేత ఫ్రమ్ ద బాటమ్ నుంచి శ్వేత ర్యాంక్ ఎంత? సో 22 ప్లస్ 1 23. సో సింపుల్ గా ఏం ఫార్ములాస్ ఏం యూజ్ చేయకుండా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ఈజీ టాపిక్, ఎవ్రీ ఎగ్జామ్ లో వస్తుంది, కానీ చాలా కేర్ఫుల్ గా చేయాల్సిన టాపిక్. కొంచెం మిస్టేక్ అయినా మొత్తం పోతుంది, ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ రో ఆఫ్ 21 girls, when Sudha was shifted by 4 places towards right, she became 12th from the left hand. What was her earlier position? సో ముందు పొజిషన్ ఎంత ఉంటుంది ఏంటి? ఒక 21 గర్ల్స్ ఉన్న ఒక వరుసలో సుధా షిఫ్టెడ్ బై 4 places towards రైట్ కి 4 places షిఫ్ట్ అయితే సుధా she becomes 12 from the left hand నుంచి 12 అవుద్దంట. సో దెన్ వాట్ వాజ్ హర్ ఎర్లియర్ పొజిషన్? ఇంతకు ముందు పొజిషన్ ఎంత అంటున్నాడు. ఏం లేదు చూడండి. సుధా వాజ్ షిఫ్టెడ్ బై 4 places టువర్డ్స్ రైట్, దెన్ షీ బికమ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 11 వేసుకోండి. సుధా లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12th. టోటల్ ఎంత? 21. సో 12 కాబట్టి 9. ఓకే. ఇలా ఇప్పుడు షిఫ్ట్ అయిన తర్వాత ముందేమన్నాడు? ఏంటిది? షీ బికమ్ సుధా వాజ్ షిఫ్టెడ్ బై 4 ప్లస్ డీలింగ్ కదా. 4 ప్లస్ ఇటు తీసుకోండి. 4 ఇటు తీసుకోండి. 11 లో 7, 8, 9, 10, 11. ఇక్కడ ఎస్, ఇది 9. సో 4 ప్లస్ ఇటు తీసుకోండి. ఏంటవుతుంది? 7 ఎస్ అవుతుంది, ఈ 4 అవుతాయి, మళ్ళీ 9 అవుతుంది, అంతే కదా. సో టోటల్ అయితే అవుతుంది. అంటే ఎప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ నుంచి ఎంత అవుతుంది? 8. లెఫ్ట్ నుంచి 8th ప్లేస్ లో ఉన్నారు ఆవిడ సుధా, లెఫ్ట్ నుంచి 8th ప్లేస్ లో ఉన్నారు, ఓకేనా? సో ఇలా సింపుల్ గా ఇలా నెంబర్స్ వేసుకొని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45, ఆదిత్య ర్యాంక్ 12 ఫ్రమ్ ద టాప్. ఆదిత్య 12 ఫ్రమ్ ద టాప్ అంటే ఆదిత్య పైన 11 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ ఆదిత్య. సో టోటల్ క్లాస్ ఎంత? 45. 11 ప్లస్ 12 కాబట్టి ఇంకా 23, ఓకేనా? ఓకే. సో 23, 12 ప్లస్ 23 45. సో వాట్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ నుంచి ర్యాంక్ ఎంత? 24. బాటమ్ నుంచి ర్యాంక్ ఎంత? 24. ఒక్కటే స్టెప్ మనం ఆన్ చేసాం. సో అతను పై నుంచి 12th ర్యాంక్ అంట. టోటల్ 45 కాబట్టి 11 ప్లస్ 1 12 అయిపోయింది, ఇంకా 23. ఇప్పుడు కింద నుంచి ర్యాంక్ ఎంత? 23, 24th ర్యాంక్ అవుతుంది, ఓకేనా? సో ఇలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ క్లాస్ ఆఫ్ 41 children, ఆదిత్య ర్యాంక్ ఈస్ 8 ఫ్రమ్ ద టాప్ and Meena is 7 ranks below Aditya. What is the Meena rank from the bottom? చూసుకోండి ఇక్కడ. In a class of 41, total 41 లో ఆదిత్య ర్యాంక్ ఈస్ 8 ఫ్రమ్ ద టాప్ నుంచి ఆదిత్య ర్యాంక్ 8 అంట. అంటే ఆదిత్య పైన 7 ఉన్నారు, ఆదిత్య ర్యాంక్ 8.
and Meena is 7 ranks below Aditya. Meena is 7 ranks below Aditya. 7 ranks below అంటే 7 ranks ఉన్నాయి బిలో ఆదిత్య. ఇక్కడ మీనా ఉంది. ఓకే, సో టోటల్ స్ట్రెంత్ ఎంత 41 అంటే ఇప్పటివరకు ఎంత అయింది 14 16 14 into 16 అయింది. 41 లో 16 తీస్తే ఇంకెంత అయ్యేది 25 అంతే కదా. 25 16 45. సో ఇది క్లాస్. ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద మీనాస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. బాటమ్ నుంచి మీనా ర్యాంక్ ఎంత 26. 25 ప్లస్ 26 కదా, అది 26 ఇస్ ద మీనా ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. ఓకేనా. సో ఇలా చాలా ఈజీగా సింపుల్ గా ఈ నెంబర్స్ వేసుకుని సాల్వ్ చేసుకోండి. ఒకసారి దీన్ని పాజ్ చేసుకోండి. పాజ్ చేసి నేను చెప్పింది ఒకసారి రిపీట్ చేయండి. సో ఎలా నేను వేస్తున్నాను, ఎలా నేను నెంబర్స్ వేస్తున్నాను ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను నెంబర్స్ ఎలా వేసాను ఒకసారి చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, హరి ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ జో. హరి ఈజ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ జో అంటే జోకి 4 మెంబర్స్ ఉన్నారు అండ్ హరి 5th వన్. ఓకే, సో హరి ఈజ్ 5th ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ జో. సారీ హరి ఈజ్ 5th ఆఫ్ ద లెఫ్ట్ నుంచి హరి 5th అంటే లెఫ్ట్ లో 4 మెంబర్స్ ఉన్నారు ప్లస్ ఇక్కడ హరి ఉన్నాడు. ఓకే, ఇదొకటి. అండ్ జో ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద ఎండ్. సో ఈ రైట్ నుంచి జో 12th అంటే 11 ఉన్నారు, ఇక్కడ జో. సో టోటల్ 12th. అయితే చిల్డ్రన్ in a row of 12. If Joe shifted by 3 places towards Hari, so Joe shifted ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఓకే, సో ఇఫ్ జో షిఫ్టెడ్ బై 3 places towards Hari అంటే ఇలా 3 places ఇక్కడ జోన్ పెడితే ఇక్కడ జోన్ తీసేసి ఇక్కడ జోన్ పెడితే she becomes 10th from the left. She becomes 10th from the left hand. ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 10th అవుతున్నట్టు అంటే 4 5 ఉన్నాయి ఇక్కడ. సో ఇంకొక 4 వేసుకుంటే 10 అవుతుంది. 4 5 9 10th అవుతుంది అంటే ఇక్కడ 4 వేసుకుంటే 10th అవుతుంది. హౌ మెనీ చిల్డ్రన్స్ ఇన్ రో, మొత్తం రోల్ ఎంతమంది చిల్డ్రన్స్. సో ఇక్కడ వరకు 10 కదా, 10 ఈ 13 ప్లస్ 11 ఎంత 24. సో 24 మెంబర్స్ ఉన్నారు. అర్థమైందా. సో ఫస్ట్ ఇక్కడ ఈ హరి లెఫ్ట్ నుంచి 5th వన్, జో రైట్ నుంచి 12th వన్. అయితే జోకు 3 places మూవ్ అయితే సో అప్పుడు ఆ జో లెఫ్ట్ నుంచి 10th అయిపోద్దంట. సో జో 3 places మూవ్ చేసాం, లెఫ్ట్ నుంచి 10 అంటే 4 4 2 2 4 4 1 1 ఇది 10 అయింది. ఇప్పుడు టోటల్ ఎంతమంది 4 1 4 1 10 plus 1 2 3 13 plus 11 24 is the answer. ఓకేనా. సో అలా ఏం ఫార్ములాస్ లేకుండా ఇలా వేసుకొని కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే సో చాలా ఫాస్ట్ గా చాలా యాక్యురసీగా మీరు బిట్ ఎగ్జామ్ సాధించగలరు. నెక్స్ట్, in a row of 40 children, A is 13th from the left hand. చూసుకోండి, in a row of 40 A is left hand అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా వేసుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ 13 అంటే ఏంటి, ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు, తర్వాత ఏ ఉన్నాడు from the left hand. And Q is 9th from the right hand. రైట్ హ్యాండ్ నుంచి Q అంట అంటే ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు, Q is 9th one. ఓకే, 9th one. How many children are there in between A and R if R is 4th to the left of Q? సో Q కి R 4th లెఫ్ట్ అంటే ఇక్కడ 4th లెఫ్ట్ అంటే Q కి R కి మధ్యలో ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు. అయితే A కి R కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. టోటల్ ఎంతమంది అంట, in a row of 40 టోటల్ 40 మెంబర్స్. ఇప్పుడు ఎంతమంది వచ్చారు 12 plus 1 13 plus 1 14 plus 3 18 plus 1 19 plus 8 27. సో 27 లో 40 మొత్తం 40 కావాలి కదా, 27 అయిపోయారు. ఇంకెంత ఉండాలి 30 ఉండాలి. ఓకే, అప్పుడే 40 అవుతారు. అంటే ఏకి ఆర్కి మధ్య ఎంతమంది ఉన్నారు 13 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో సింపుల్ గా వాడు ఏం చెప్తున్నాడో మనం దాన్ని వేసుకుంటే వస్తుంది. ఏంటి ఇక్కడ ఏ ఈజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్, ఏ 13th అంటే ఏ ముందు 12 ఉన్నారు, ఏ 13th. అండ్ క్యూ ఈజ్ 9th ఫ్రమ్ ద రైట్, రైట్ నుంచి రైట్ 8 అండ్ 9th వన్. అయితే హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఏ అండ్ ఆర్, ఏకి ఆర్కి ఎంత మధ్యలో ఉన్నారు. ఇఫ్ R is 4th left of Q. So Q కి 4 left అంట. Q ఇది కదా, Q కి left 1 2 3 ఉన్నారు, 4th left. సో టోటల్ 40 ఉండాలి. సో 12 13 14 అండ్ 17 18 26. ఓకే, అలా 12 13 14 3 17 18 26 14 అవుతుంది ఆన్సర్. టోటల్ 40 అవుతుంది. జస్ట్ కౌంట్ అంతే కౌంట్ చేసి వేసుకుంటే వస్తుంది. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకుని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు చూపించడం అన్ని ఓన్లీ ర్యాంక్ కోసమే, అంటే ఎంత ర్యాంక్ ఇచ్చి. ఇప్పుడు డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ చూపిస్తూ డిస్టెన్స్, సో అంటే డైరెక్షన్ ఇస్తూ డిస్టెన్స్ అడుగుతారు. అయితే దీనిలోకి వెళ్లే ముందు మనం తెలుసుకోవాలి ఏంటంటే డైరెక్షన్స్ ఏముంటాయి, ఇలా 4 ఉంటాయి. ఓకేనా, డైరెక్షన్స్ ఇప్పుడు 4 ఉంటాయి. అయితే ఇందులో ఈస్ట్, ఇది వెస్ట్, ఇది ఓకే, ఇది నార్త్, ఇది సౌత్. ఇది మనం ఎప్పుడు ఎగ్జామ్లో డైరెక్షన్ కోసం సరే ఇది వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే చేయగలం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది గుర్తుంటే ఓకే. సో తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో రకరకాల గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గుర్తుంటే ఓకే, నో ఇష్యూ. గుర్తు లేని వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈస్ట్ అంటే ఏంటి, తూర్పు. సో మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం ఇండియాకి తూర్పున బంగాళాఖాతం ఉంటుంది. అంటే ఇటువైపు తూర్పు అనమాట, ఇటువైపు తూర్పు. సో తూర్పు పడమర అంటే ఈస్ట్ కాబట్టి వెస్ట్ అదే అయిపోతుంది. సో తూర్పున బంగాళాఖాతం ఉంది కాబట్టి ఈస్ట్ ఇటువైపు. సో ఇండియాకి బే ఆఫ్ బెంగాల్ ఇటే ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్ కాబట్టి తూర్పున బంగాళాఖాతం ఈస్ట్. సో ఈస్ట్ కాబట్టి ఇట్లా వెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నార్త్, సౌత్. మనకేం తెలుసు, ఉత్తరాన హిమాలయాలు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. ఇండియాకి ఉత్తరాన హిమాలయాలు. ఉత్తరం అంటే ఏంటి, నార్త్. సో నార్త్, ఉత్తరం అని చెప్పి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. అంటే సౌత్ అంటే దక్షిణం, సో కింద వస్తుంది. ఆపోజిట్ నార్త్. సో ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గుర్తుంటే నో ఇష్యూ, బట్ గుర్తుండకపోతే తెలుగు మీడియం వాళ్ళకి గుర్తుండదు. సో గుర్తుండకపోతే అలా గుర్తుపెట్టుకోవాలి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇది మనం ఎగ్జామ్ ఇలాంటి డైరెక్షన్స్ క్వశ్చన్ చేయాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఖచ్చితంగా రావాల్సిందే. ఇది పేపర్ మీద పడకపోతే చేయలేం. ఓకేనా. సో ఇది ఈ టాపిక్ కి ఇది ప్రీ రిక్వెసైట్, అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చెరిగేస్తున్నా, మళ్ళీ వేద్దాం. ఇవి ఓకే, ఇక్కడ వేస్తున్నా. ప్రతి క్వశ్చన్కి ఇది అవసరమే కాబట్టి ఇక్కడ వేస్తున్నా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నేను గుర్తుపెట్టుకున్నామన్నట్టు గుర్తుపెట్టుకోండి, లేదా మీకు గుర్తుంటే వెళ్ళండి కూడా. ఓకే, నెక్స్ట్ ఏ వాక్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. ఏ అంట, ఏ తీసుకో. ఏ వాక్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే పైకి కదా. సో ఏ వాక్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. సో 10 km నార్త్కి ఏ వాక్ తీసింది. దేర్ హీ వాక్స్ 6 km టువర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి మళ్ళీ 6 km టువర్డ్స్ సౌత్ అంట, మళ్ళీ బ్యాక్ వచ్చింది. 6 km టువర్డ్స్ సౌత్. దెన్ హీ వాక్స్ 3 km టువర్డ్స్ ఈస్ట్. ఇక్కడ నుంచి ఈస్ట్ అంతా ఇటు కదా. సో 3 km, 6 అయిపోతే ఇది 4. ఇది ఇక్కడ నుంచి 3 km టువర్డ్స్ ఈస్ట్. అంటే ఇక్కడ 6 వచ్చేమో, టోటల్ 10. 6 బ్యాక్ వచ్చి ఇంకో 4 ఉంది కదా ఇక్కడ, ఇంకో 4 ఉంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్. సో ఈ ఈస్ట్ వైపు 3 వెళ్ళింది. దెన్ హీ వాక్స్ 3 ఈస్ట్ టువర్డ్స్. హౌ ఫార్ అండ్ విచ్ డైరెక్షన్ హీ విత్ రెఫరెన్స్ స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు. హౌ ఫార్ అండ్ విచ్ డైరెక్షన్ అంటున్నారు. సో హౌ ఫార్ అండ్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ అంటే ఇది డిస్టెన్స్. మనం ఈ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎంత డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్. సో ఏ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్. ఈ డైరెక్షన్ అంటే ఏంటి, ఈ డైరెక్షన్ అంటే ఏంటి, నార్త్ ఈస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు అతను స్టార్టింగ్ పాయింట్ నుంచి. ఎంత డిస్టెన్స్ అంటే మనం ఈ ట్రయాంగిల్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1 3 1 4. ఓకే, సో మనకి పైథాగరస్ థీరం ఇది 5 అవుతుంది. ఓకేనా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ వేసుకుంటే ఇది 5 వస్తుంది. అంటే 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్. 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాడు అండ్ డైరెక్షన్ వచ్చి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా. సో ఇలా మనం చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా. డైరెక్షన్ అంటే అది అండ్ డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డిస్టెన్స్ లో ఉన్నారు. ఓకే, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ భవానీ వాక్స్ 3 km టువర్డ్స్ నార్త్. సో భవానీ అంట స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నుంచి బి అనుకుందాం. భవానీ వాక్స్ 3 km టువర్డ్స్ నార్త్. సో నార్త్ వైపుకి 3 km. నార్త్ అంటే పైకి కదా. నార్త్ వైపుకి 3 km ట్రావెల్ చేసింది. అండ్ టర్న్ టు హెర్ లెఫ్ట్. హిస్ కాదు, టర్న్ టు హెర్ లెఫ్ట్. ఇక్కడికి వెళ్ళాక సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలాంటి సమయంలో ఏంటంటే ఒక పర్సన్ పేరు ఇస్తారు కదా, అది మనమే అనుకోవాలి. సో మనమే దానిలో ఉన్నాం, మనమే ట్రావెల్ చేస్తున్నాం అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాం. సో ఇలా ఉంటే మనకి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. అదేమన్నాడు, దెన్ టర్న్ టు హిస్ లెఫ్ట్, హెర్ లెఫ్ట్. ఎక్కడ నుంచి
లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఏంటి తీసుకోవాలి, రైట్ అంటే తెలియదు. ఎందుకంటే ఆ ప్లేస్ లో మనం ఉంటేనే మనం అది చేయగలం. సో వేరే వాళ్ళు ఊహించుకుంటే చేయలేం, ఆ ప్లేస్ లో మనం ఉన్నాం. సో మనం ట్రావెల్ చేస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది లెఫ్ట్ మనకి. లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ అండ్ వాక్ ఫర్ 2 kilometers. 2 kilometers అగైన్ టర్న్ లెఫ్ట్. ఈ అగైన్ టర్న్ ఎక్కడికి వచ్చి, ఎక్కడంటే మనం ఎలా ఉన్నాం, లెఫ్ట్ అంటే కిందకి. ఈ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 3 kilometers. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 kilometers వాక్ చేశారంట. Okay, so 3 kilometers. At this point, he turned to his left. So మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ లెఫ్ట్ అండ్ ఇటు అండ్ వాక్స్ 3 kilometers. సో ఇది 2 kilometer, ఇది 1 kilometer. ఇది 2 మొత్తం 3 అంటే ఇది 2 ఉంది కదా, ఇది 1 kilometer. ఎక్కడ లెఫ్ట్, ఎక్కడ లెఫ్ట్, ఎక్కడ లెఫ్ట్, ఎక్కడ లెఫ్ట్, ఇక్కడికి వచ్చి లెఫ్ట్ 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 ఇది తీసుకొని కాబట్టి మళ్ళీ ఈ పాయింట్కి వచ్చారు. సో 3 kilometers. హౌ మెనీ km he is from స్టార్టింగ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, ఇప్పుడున్న పాయింట్ ఇది కదా. సో ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు, 1 km డిస్టెన్స్ లో ఉన్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏ డైరెక్షన్ అంటే ఈస్ట్ సైడ్ ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్ కి ఈస్ట్ వైపు ఉన్నాడు. ఓకే, సో ఇది డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. ఓకే, మనం వాడు ఇస్తుంది చాలా నీట్ గా దీన్ని బేస్ చేసుకొని, ఈ డైరెక్షన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని డ్రా చేసుకొని చేసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే ఆ పర్సన్ నువ్వే అనుకోవాలి, అక్కడ ట్రావెల్ చేస్తున్న పర్సన్ నువ్వే. సో ఇప్పుడు ఇక్కడ నువ్వే, సో నార్త్ కి వెళ్ళావు, ఒక 3 kilometers లెఫ్ట్ తీసుకున్నావు, ఒక 2 kilometers మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 3 kilometers మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 3 kilometers వెళ్ళావు. సో అయితే స్టార్టింగ్ పాయింట్ కి నీకు ఎంత దూరం అని అంటేనే నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలవు, లేదంటే చాలా కష్టం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం పెద్దది, కొంచెం పెద్ద అంతే, బట్ అన్ని ఒకటే, బట్ కొంచెం లెందీ కూడా ట్రై చేస్తాడు. బట్ నో ఇష్యూ. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఫస్ట్ ఎక్కడైనా సరే క్వశ్చన్ రాగానే ఫస్ట్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాతనే సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు. రామ్ ఈజ్ రైడింగ్ ఎ బైక్ విత్ హిస్ ఫ్రెండ్ శ్యామ్. సో రామ్, శ్యామ్ ఇద్దరు బైక్ మీద రైడ్ చేస్తున్నట్ట. హీ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్ అండ్ ఆఫ్టర్ మూవింగ్ 12 kilometers. ఓకే, సో ఇక్కడ రామ్ తీసుకున్నాం. సో హీ స్టార్ట్స్ మూవింగ్, ఇద్దరు కూడా ఫస్ట్ బైక్ మీద ఇద్దరు వెళ్ళారు. హీ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ అంటే ఇటువైపు కదా, సో ఇటువైపు వచ్చారు టువర్డ్స్ వెస్ట్. ఎన్ని కిలోమీటర్స్, 12 kilometers. అండ్ హీ టేక్స్ రైట్ టర్న్. ఇక్కడికి వచ్చి రైట్ అంటే ఇక్కడ నువ్వే ఉంటావు, రైట్ అంటే పైకి. హీ టేక్ రైట్ టర్న్స్ అండ్ మూవ్ 15 kilometers టు రీచ్ పాయింట్ టీ. సో ఇక్కడికి పాయింట్ టీ అనమాట. పాయింట్ టీ వేర్ ఈ డ్రాప్డ్ శ్యామ్. ఇక్కడ శ్యామ్ని దింపేశాడు. ఓకే, ఇక్కడ శ్యామ్ని దింపేశాడు వాడు. ఇక్కడ శ్యామ్ని దింపేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ సో ఇలా ట్రావెల్ చేసి ఇలా వచ్చి ఇక్కడ శ్యామ్ని దింపేసి ఫ్రమ్ దేర్ దే స్టార్టెడ్ మూవింగ్ ఆపోజిట్. ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవడం ప్రారంభించారు. ఓకే, సో అంటే ఒకరు బైక్ మీద ఇంకొకరు నడుచుకుంటూ. టీ వేర్ డ్రాప్ శ్యామ్ ఫ్రమ్ దేర్ ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ టైం. ఆఫ్టర్ డ్రాపింగ్ శ్యామ్, రామ్ మూవ్స్ 18 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో అంటే ఏంటి, ఇక్కడ శ్యామ్ డ్రాప్ చేసిన తర్వాత రామ్ ఈస్ట్ వైపు, అంటే ఇక్కడ నుంచి 18 kilometers వెళ్ళాడు రామ్. ఇక్కడ నుంచి 18 kilometers వెళ్ళాడు రామ్. అండ్ టేక్స్ లెఫ్ట్ టు మూవ్ 24 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ ఇలా పైకి తీసుకొని ఇక్కడ 24 kilometers అంట. కొంచెం పెద్ద వెళ్ళి క్వశ్చన్ వేయలేదు నేను. 24 టు రీచ్ మార్కెట్. ఇక్కడ మార్కెట్ ఉందంట, ఎం అనుకోండి. ఓకే, ఇక్కడ మార్కెట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ శ్యామ్ ఆల్సో స్టార్ట్స్ వాకింగ్ అండ్ ఆఫ్టర్ మూవింగ్. సో శ్యామ్ ఎక్కడ ఏంటి, ఆపోజిట్ రామ్ వెళ్ళి కాబట్టి ఇటు శ్యామ్ వెళ్ళాలి. ఓకే, ఇటు శ్యామ్ వచ్చిన తర్వాత శ్యామ్ ఆల్సో ఆఫ్టర్ మూవింగ్ 24 kilometers. శ్యామ్ ఆల్సో స్టార్ట్ వాకింగ్ ఆఫ్టర్ మూవింగ్ 14 kilometers. సో ఇతను వాక్ చేశాడు 14 kilometers తర్వాత ఈ టేక్ లెఫ్ట్ టర్న్. ఇతను కూడా లెఫ్ట్ తీసుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ అంటే పైకి, ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి కిందకి, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఆఫ్టర్ వాకింగ్ 10 kilometers. ఆఫ్టర్ వాకింగ్ ఇక్కడ 15 కదా, కొంచెం పైకి పట్టింది, ఇలా పైకి పెడితే మనకి డైరెక్షన్ వస్తుంది. ఆఫ్టర్ వాకింగ్ 10 kilometers, ఆఫ్టర్ 10 kilometers ఈ రీచ్ ప్లే గ్రౌండ్. ఓకే, ఇది గ్రౌండ్ అనమాట, ప్లే గ్రౌండ్. ఇది మార్కెట్, ఇది పాయింట్ టీ. ఓకే, ఇది మనకు వాడు ఇచ్చిన మొత్తం మ్యాటర్. ఇది సారాంశం ఏంటి, ఇద్దరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు రామ్ శ్యామ్. సో వెస్ట్ వైపుకి వెళ్ళారు, ఇక్కడ రైట్ తీసుకున్నారు, పాయింట్ టీ రీచ్ అయ్యారు 12 and 15 kilometers. సో టీ రీచ్ అయిన తర్వాత ఇటువైపు రామ్ వెళ్ళాడు, ఇటువైపు శ్యామ్ వెళ్ళాడు. రామ్ 18 kilometers ఈస్ట్ వైపు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని 24 kilometers వెళ్తే మార్కెట్కి వెళ్ళాడు. అండ్ శ్యామ్
ఇటువైపు 40 కిలోమీటర్ వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే 10 కిలోమీటర్స్ వెళ్తే ఇక్కడ గ్రౌండ్ వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. అది ఎలా ఉంటాయంటే, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ మార్కెట్ అండ్ ప్లే గ్రౌండ్? మార్కెట్ కి ప్లే గ్రౌండ్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మార్కెట్ కి ప్లే గ్రౌండ్ కి అంటే ఏంటి, కలర్ మార్క్. మార్కెట్ కి ప్లే గ్రౌండ్ కి ఓకేనా, అంటే ఈ డిస్టెన్స్ కావాలి. మార్కెట్ కి ప్లే గ్రౌండ్ కి ఈ డిస్టెన్స్ మనకి కావాలి. ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో అయితే ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి. మనం ఈజీగా ఇంకా సాల్వ్ చేసుకోవడమే. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. ఒక ట్రయాంగిల్ ఏముంది, 18, 24 ఉంది. ఒక ట్రయాంగిల్లో 18, 24 ఉంది. ఇంకో ట్రయాంగిల్లో 14, 10 ఉంది ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేసుకుని అన్నిటిని యాడ్ చేసుకుంటే వస్తుంది. అంటే ఏంటి, 18 స్క్వేర్ అండ్ 24 స్క్వేర్ ఈ రెండింటిని యాడ్ చేసి రూట్ చేసుకోవాలి. 14 స్క్వేర్ అండ్ 10 స్క్వేర్ అన్నింటిని యాడ్ చేసి రూట్ చేసుకోవాలి. కింద ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ ప్లే గ్రౌండ్ ఫ్రమ్ ద పాయింట్ వేర్ దే హ్యావ్ స్టార్టెడ్? సో ప్లే గ్రౌండ్ ఇక్కడ ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఏ డైరెక్షన్ ఇది, నార్త్ వెస్ట్ అంతే కదా. ఈ పైప్ కదా, ఈ పైప్ ఉంది, ఇక్కడ నుంచి ఈ పైప్ ఉంది కాబట్టి డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్ ఓకేనా. సో అది డైరెక్షన్. నెక్స్ట్ వెస్ట్. సో ఎలా ఉందంటే నార్త్ వెస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ దీంతో పని లేదు, మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి వేసుకోవాలి. ఓకే, పాయింట్ Q ఈజ్ 15 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ P. సో గుర్తుపెట్టి ఇక్కడ ఒక పజిల్, సేమ్ డిస్టెన్స్ బట్టి డైరెక్షన్స్ బట్టి ఒక పజిల్. పాయింట్ Q ఈజ్ 15 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ P. సో పాయింట్ P కి ఇది, పాయింట్ P కి పాయింట్ Q అనేది వెస్ట్ ఎంత, 15 meters వెస్ట్ లో ఉంది. అండ్ పాయింట్ R ఈస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ P అండ్ X. సో P కి X కి పాయింట్ R అనేది మధ్యలో ఉంది. సో పాయింట్ R అనేది P కి X కి మధ్యలో ఉంది ఓకేనా. సో మనం ఇలా వేసుకోవచ్చు కొంచెం అది పక్కన పెడదాం. సో P కి X కి మధ్యలో పాయింట్ R ఉంది ఓకేనా. ఎందుకంటే మనం R ని P ని ఇలా వేయచ్చు ఎటుందో తెలియదు మనకి, పైన ఉంది కింద ఇటు పక్కన ఎటుందో మనకు తెలియదు కాబట్టి అంత వాల్యూ ఫిక్స్ చేయకూడదు, ఆపాలి. P and X. పాయింట్ W ఈజ్ 15 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ R. సో పాయింట్ R మనం ఇక్కడ అనుకున్నాం కదా, పాయింట్ R కి పాయింట్ W ఈజ్ పాయింట్ W 15 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ W. సో R కి పాయింట్ W ఈజ్ 50 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ R. సో పాయింట్ R కి, సో అంటే ఇప్పుడు దీన్ని ఈస్ట్ కాకుండా దీన్ని ఇలా వేసాం అనుకోండి, ఇలా P మధ్యలో R ఉంది, X ఉంది. సో పాయింట్ కి ఈస్ట్ లో పాయింట్ W ఉంది. పాయింట్ W ఈజ్ 15 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ R. ఇది 15 meters ఓకేనా. సో అంటే మనం ఆ పైకి కానీ కింద కానీ వేసుకోవచ్చు, మనం పైకి వేసుకోండి, కిందకి వస్తాయని చూద్దాం, పైకి వేసుకోండి. అండ్ పాయింట్ U ఈజ్ 9 meters సౌత్ ఆఫ్ పాయింట్ W. సో పాయింట్ W కి సౌత్ 9 meters సౌత్ లో పాయింట్ U ఉంది ఓకే. పాయింట్ U ఈజ్ 9 meters సౌత్ ఆఫ్ పాయింట్ W అండ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ X. సో పాయింట్ X కి ఈస్ట్ లో ఉందంట. సో పాయింట్ X కి ఈస్ట్ లో ఉంది అంటే ఇలా వేసుకుంటే కిందకి వేసుకుంటే వస్తుంది. అంటే సో ఇప్పుడు X ఈస్ట్ రావాలి కదా. సో అంటే ఈ కేసు కూడా కాదు, ఇంకో కేసు వేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ P పెట్టి ఇక్కడ X పెట్టాలి, ఇక్కడ P పెట్టి సెంటర్ లో R పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, పాయింట్ W ఈజ్ 15 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ R. సో పాయింట్ W ఈజ్ 15 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ R, పాయింట్ W ఇది. అండ్ పాయింట్ U ఈజ్ 9 meters సౌత్ ఆఫ్ పాయింట్ W. సో 9 meters సౌత్ ఆఫ్ పాయింట్ W, 9 meters సౌత్ ఆఫ్ పాయింట్ U ఇది. అండ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ X. సో X ఇప్పుడు ఈ ఈస్టే కదా, ఇలా వేసుకోవాలంటే దీన్ని ఇలా వేసుకోవాలి. ఇక్కడ R, ఇక్కడ W, ఇక్కడ U, ఇది 15, ఇది 9 ఓకేనా. అంటే దాన్ని దీనికి ఇలా కనెక్ట్ చేయాలి. దీనికి ఇలా కనెక్ట్ చేస్తేనే సొల్యూషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ పాయింట్ T 23 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ R. పాయింట్ R కి వెస్ట్ ఏది, ఇటే కదా వెస్ట్. 23 meters అంట పాయింట్ T. పాయింట్ T is west of point R, that is 23 meters. Point R. X is south of P. ఇది X కదా,
ఎక్స్ ఈస్ సౌత్ ఆఫ్ పి. సరిపోయింది కదా, ఎక్స్ ఈస్ సౌత్ ఆఫ్ పి. సో అంటే ఏంటి, పీకి సౌత్ లో ఉంది. ఈ పాయింట్ మనం ఫస్ట్ ఇచ్చుంటే మనం పీకి ఇలా రాస్తున్నాం, పి ఎక్స్ ఈస్ సౌత్ ఆఫ్ ఇలా సౌత్ పెట్టేసి ఉంటే మనకి ఈజీగా వచ్చింది. ఈ పాయింట్ లాస్ట్ లో ఉంది కాబట్టి మనం అంత చేయాల్సి వచ్చింది, అంత కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఈ పాయింట్ ఫస్ట్ లో ఉంటే వచ్చింది, ఇదే మధ్యలో ఉంటుంది. అందుకనే సరైన ప్రూఫ్ లేకుండా ఒకదాని ఒకటి కనెక్ట్ చేయకూడదు. సో ఎక్స్ ఈజ్ సౌత్ ఆఫ్ పి, అప్పుడు ఇక్కడ ఎక్స్ వస్తుంది, మొత్తం అంతా వస్తుంది. కానీ అందుకని దీన్ని మనం అక్కడ వేసి ఒక్కొక్క పాయింట్ నుంచి సాల్వ్ చేసాం. అయితే ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇది డయాగ్రామ్, దీన్ని ఎలాగే ఉంచాలి, దీనిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద పాయింట్ W విత్ రెస్పెక్ట్ టు పాయింట్ Q. సో అంటే పాయింట్ W డైరెక్షన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ Q. ఇక్కడ నుంచి డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ ఏంటిది, ఈ డైరెక్షన్ ఏంటి, సౌత్ ఈస్ట్. డైరెక్షన్ ఏంటి, సౌత్ ఈస్ట్. దాన్ని సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటారు. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ఇఫ్ పాయింట్ S ఈస్ సౌత్ ఆఫ్ ద పాయింట్ Q, సో పాయింట్ S ఈస్ సౌత్ ఆఫ్ పాయింట్ Q. పాయింట్ Q కి సౌత్ లో ఉందంట పాయింట్ S. ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు, సౌత్ లో ఉంది. అండ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ T, పాయింట్ T కి ఈస్ట్ లో ఉందండి. అంటే ఇక్కడ సౌత్ లో ఉంది, ఈస్ట్ లో అంటే కరెక్ట్ గా S అని ఇక్కడ ఉన్నట్టు. Q కి సౌత్ లో ఉంది, T కి ఈస్ట్ లో ఉంది కదా. Then what is the shortest distance between the point S and W? Point S and point W. Point S and point W. 15 plus 50. E 15. 30. 30 is the shortest distance between point X and W. Point S and W. అర్థమైందా? ఇక్కడ పాయింట్ S పెడితే W కి షార్టెస్ట్ డిస్టెన్స్ 15, 30 అవుతుంది. ఓకేనా? సో ఇలా వన్స్ ఇది వచ్చేసిన తర్వాత చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ అది రావాలంటే కొంచెం కేర్ఫుల్ గా మనం సాల్వ్ చేసుకోవాలి. సో వితౌట్ ప్రూఫ్ దేన్ని జాయిన్ చేయకూడదు. సో పక్కా ప్రూఫ్ ఉన్నప్పుడు జాయిన్ చేయాలి. నెక్స్ట్, 4 of the following favor alike in certain way and so from the group. Find the one who doesn't belong to the group. అంటే కింద ఇచ్చిన 5 లో 4 ఒక గ్రూప్ అంట, ఇంకోటి గ్రూప్ కాదంట. అదేంటి కనుక్కోమను. TX, QR, PU, WQ, అంటే PW. చూడండి అన్ని ఎలా ఉన్నాయి, TX, QR, PU, WQ మాత్రమే అటు నుంచి ఇటు ఉంది, అండ్ PW. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది మాత్రమే డిఫరెంట్ గా ఉంది. WQ అటు నుంచి ఇటు ఉంది. సో అంటే దీని డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్. వీటి డైరెక్షన్ సౌత్ ఈస్ట్. T నుంచి X సౌత్ ఈస్ట్, Q నుంచి R సౌత్ ఈస్ట్, P నుంచి U సౌత్ ఈస్ట్. బట్ ఇది మాత్రం నార్త్ వెస్ట్ ఉంది. ఇక్కడ నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఇది ఒక్కటే మనకి ఏంటి వేరేది. ఓకే, ఇలా మనం సమ్స్ ని కొంచెం నీట్ గా సాల్వ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి, కానీ చాలా కేర్ఫుల్ ఉండాలి. సో కొంచెం మిస్టేక్ అయిందా మొత్తం పోతుంది. నెక్స్ట్, వర్డ్ అండ్ ఫార్మేషన్. నేను చెప్పిన 3 టాపిక్ లో ఒకటి ఫస్ట్ ర్యాంకింగ్ అయిపోయింది, అండ్ దెన్ డైరెక్షన్ సెన్స్ అయిపోయింది, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు వర్డ్ అండ్ ఫార్మేషన్. వర్డ్ అండ్ ఫార్మేషన్ అంటే అరేంజింగ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అరేంజింగ్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్. అంటే రీఅరేంజ్ అంటే దానిలోనే దాన్ని అరేంజ్ చేయడం. ఒక నెంబర్ ఇచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటాం, ఇంకొకటి ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లో మార్చమంటాం. ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. అంటే దీనిలో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, చాలా ఈజీగా ఎలా చేయాలని చూద్దాం రండి. చూడండి, హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ప్లాంట్స్, ఈచ్ ఆఫ్ which has as many letters between them in the word in both forward and backward direction as they have between English alphabets. ఇలా క్వశ్చన్ ఇస్తే అర్థం ఏంటంటే, ఈ లెటర్ లో ఉన్న వర్డ్స్ రియల్ గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉన్న వర్డ్స్ మధ్యలో ఎన్నెన్ని వర్డ్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్నెన్ని వర్డ్స్ ఉండాలి. అలాంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. చూడండి, నేను దీనికి చెప్తాను చూడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు PLANTS ప్లాంట్స్. ఓకే, సో PLANTS. ఇప్పుడు దీన్ని ఎలా మనం చేస్తాం చూడండి, నేను చెప్తాను చూడండి. ఏమన్నాడు, యాజ్ దే హ్యావ్ బిట్వీన్ దెమ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, హౌ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ దే హ్యావ్ బిట్వీన్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే ఏంటి, P కదా. సో P తర్వాత PQRST. సో P నుంచి T చూడండి, ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఎలా ఉందో ఈ వర్డ్ లో కూడా అలానే ఉంది. సో PQRST. సో ఇది ఒక పేరు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎలా ఉంది ఇక్కడ అలాగే ఉంది. సో PQRSTU, ఇంకోటి లేదు. ఇంకా ఇటువైపు చూద్దామంటే దీనికి ఏం లేదు. మళ్ళీ L తో స్టార్ట్ చేయండి, LMN. ఓకే, LMN. సో ఈ రెండు కూడా సేమ్. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో కూడా వాటి మధ్య ఒక లెటర్ ఉంటుంది, ఈ వర్డ్ లో కూడా వాటి మధ్య ఒక లెటర్ ఉంది. అది దాని మీనింగ్, క్వశ్చన్ మీనింగ్ అది. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఎన్ని ఉన్నాయో ఈ వర్డ్ లో కూడా అన్నే ఉండాలి.
ఇదొకటి ఎల్ఎంఎన్, ఎల్ఎంఎన్ఓపి లేదు, ఇంకా ఎల్ఎం ఇటువైపు కూడా లేవు, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఏతో ఒక లెటర్కి ఇటు కౌంట్ చేయాలి, ఇటు కౌంట్ చేయాలి. ఏతో ఏ బిసిడి లేదు, ఏ బిసి లేదు. ఎన్ ఓపి, ఎన్ ఓపిక్యూ లేదు. టి టియు, టి అంటే మళ్ళీ ఇది కౌంట్ చేయండి. టీ నుంచి యువిడబ్ల్యూఎక్స్ లేదు. మళ్ళీ ఎస్, ఎస్ కట్టలేక ఎస్ కిడ్, ఎస్టి, ఎస్టి ఇది ఒక పేరు ఉంది. మళ్ళీ ఎస్టి యువిడబ్ల్యూఎక్స్. సో టోటల్ ఎన్ని పేర్స్? 3 పేర్స్ ఉన్నాయి. ప్లాంట్ లో అలా ఆల్ఫాబెట్స్ లో ఎన్ని ఉన్నాయో వర్డ్ లో కూడా ఎన్ని ఉన్నాయి, పేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అర్థమైందా? సో ఇలా కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక సమ్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో సేమ్ ఇలాంటిదే ఇంకొక సమ్ చూడండి. వర్డ్ మార్చారు అంతే. ఏంటో వాడు జర్నీ, అండ్ వర్డ్ ఏంటి? జర్నీ, JOURNY, JOURNEY. ఓకే, సో JOURNEY అడేమంటున్నాడు? హౌ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ దే హ్యావ్ బిట్వీన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లు ఎన్ని ఉన్నాయి? ఎక్కువ జస్ట్ కౌంట్ చేసుకోండి. జే నుంచి JKLMN చూడండి, JKLMN ఇది ఒక పేరు. JKLMN. OP ఇంకేం లేదు ఇక్కడ. OPQRST ఏమీ లేదు. UVWXY చూసారా? UVWXY ఇది ఒక పేరు ఉంది. UVWXY, UVW బ్యాక్వర్డ్ చూడాలి, ఫార్వర్డ్ చూడాలి. నెక్స్ట్ PQR, RSTU లేదు, RSTU లేదు. NOP లేదు, NOPQR లేదు. EF మళ్ళీ బ్యాక్ సైడ్ EFGHIJ, EFGHIJ లేదు. EF లేదు. నెక్స్ట్ YZ. ఓకే, సో అంటే 2 పేర్సే ఉన్నాయి. ఆన్సర్ ఈస్ 2. అర్థమైందా? సో ఇలా కౌంట్ చేసుకుంటే, సో ఎవ్రీ ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఒక మార్క్ మీకు పాకెట్లో ఉన్నట్టే. దీన్ని వెతుక్కుని మరీ రాస్తారు చాలా మంది. మనం కూడా అలానే రాయాలి. నెక్స్ట్ ప్రొడక్షన్. సేమ్ ప్రొడక్షన్, PRODUCTION. ప్రొడక్షన్ సేమ్ ఇందాకలాగే కౌంట్ చేసుకోండి. PQRSTUVXY ఏమి లేదు. ఓకేనా? సో పీకి ఇటువైపు ఏమి లేదు. నెక్స్ట్ RSTU వచ్చింది. వచ్చినప్పుడు యూ ఉంది కాబట్టి ఒక పేరు. మళ్ళీ RSTUVWXYZ, RS లేదు. నెక్స్ట్ OPQRSTUV లేదు, OPQ లేదు. D నుంచి DEFGHIJ, మళ్ళీ ఇటు నుంచి DEFG లేదు. UVWXYZ, UVWXY లేదు. C కదా, C DEFG, C DEFGH లేదు. T UVWXYZ లేదు. JKLMN OP. ఓకే, I నుంచి P ఒకటి ఉంది తీసుకోండి. JKLMNOP, I నుంచి P ఒకటి ఉంది. అట్లేదు. నెక్స్ట్ ON, O తర్వాత OP లేదు. OPQRSTUVW లేదు. నెక్స్ట్ ఎంత అట్లేదు. ఎంత O ఒకటి ఉంది. ఎంత O కదా, NO PQRSTUVW లేవు. సో ద ఆన్సర్ ఇస్ 3 పేర్స్ ఎలా ఉన్నాయి. అర్థమైందా? ఇది ఎలా సాల్వ్ చేయాలి అర్థమైందా? సో ఇలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రీజనింగ్ లో ఇలాంటివి ఉంటాయి.
నెక్స్ట్ ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ హ్యాండ్ ఓవర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ సేమ్ ఇన్ ద పొజిషన్. అంటే ఏంటి, ఈ హ్యాండ్ ఓవర్ ఉంది కదా, హ్యాండ్ ఓవర్ HANDOVER, ఈ హ్యాండ్ ఓవర్ ఉంది కదా, వీటిని సో అరేంజ్ ఇన్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నుంచి ఆల్ఫాబెట్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. అరేంజ్ చేయమని ఫస్ట్ ఏ ఉందా, A, B, C, D, E, ABCDE, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V. ఓకే, సో మనం HA మొత్తం 8 కదా, 8 సెట్స్. ఓకే, వీటిని ఆల్ఫాబెట్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేస్తాం. ABCDF ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ ద సేమ్ ఇన్ ద పొజిషన్. అంటే ఆ పొజిషన్ మారని లెటర్స్ ఎన్ని పొజిషన్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడ సేమ్ అని చూడండి, ఇక్కడ సేమ్ లేదు, 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 ఇక్కడ సేమ్ లేదు. ఆన్సర్ ఇస్ 0. అంటే ఒక్క లెటర్ కూడా సేమ్ పొజిషన్ లో లేదు, అన్ని లెటర్స్ మారిపోయిన అర్థం. ఓకే, సో అన్ని లెటర్స్ మారిపోయిన అర్థం కదా. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఎలాంటిదే, జస్ట్ ఆ స్పెల్లింగ్ మారుస్తాం అంతే. రిషికేష్. ఓకే, ఇక్కడ ఏంటి, రిషికేష్, RISHIKESH. ఓకే, రిషికేష్. ఇక్కడ ఎస్ రాసుకోండి, ఎస్ మిస్ అయింది, రిషికేష్. ఇప్పుడు వీటిని మనం ఆల్ఫాబెట్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి. ఫస్ట్ ABCDE, EFGH, H 2 ఉన్నాయి. ఓకే, ఐలు HI కదా, ఐలు 2 ఉన్నాయి. HIJK, K ఉంది. ABCDEFGHIJK, LMNOPQR, R తర్వాత S 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏవేవి వాటి పొజిషన్ లో ఉన్నాయి, ఏవేవి సేమ్ ఇవి సేమ్ ఉన్నాయా లేదు, ఇది సేమ్ ఉందా లేదు, ఇది సేమ్ ఉందా లేదు, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ లేదు, ఇది సేమ్ లేదు. టోటల్ ఎన్ని ఉన్నాయి, 3. ద ఆన్సర్ ఇస్ 3. అంటే 3 లెటర్స్ సేమ్ పొజిషన్ లో ఉన్నాయి ఆఫ్టర్ అరేంజింగ్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో రైట్ లెఫ్ట్ కూడా అంటాడు, మనం ఇటు నుంచి అన్ని రాసుకోవాలి. అప్పుడు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, ఎన్ని సేమ్ ప్లేస్ ఉన్నాయో చూసుకోవాలి. ఓకేనా, సో అలా సాల్వ్ చేసుకోవాలి. రిషికేష్ లో 3 లెటర్స్ ఉంటాయి అలా. నెక్స్ట్, ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ రోజు రీజనింగ్ లో ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి. సో మీరు ఎప్పుడప్పుడు ఫాలో అవ్వచ్చు. సో కొంచెం ఇది ప్రాక్టీస్ చేయండి. సో రీజనింగ్ చాలా ఈజీగా మనం మంచి మార్క్స్ తెచ్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.